పాస్టర్ గారికి నా వందనాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మరి నా సాక్ష్యం పంచుకోవడానికి మీ అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏమండి, మరి మేము అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మరి నా చిన్న వయసు బాల్యదినం నుంచి కూడా మరి మేము స్కూల్కి వెళ్ళలేదు, చదువుకి వెళ్ళలేదు. మరి ఒక అల్లతనంగా తిరుగుతూ వచ్చేవాడిని. మరి నాకు 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే మరి మద్య పదార్థానికి, మద్య పానీయానికి అలవాటు పడ్డాను. మరి మా తండ్రి అయిన వాడు మరి రాజకీయంగా తిరుగుతూ ఉండేవాడు. మరి ఇంట్లో తెచ్చి పెట్టడం జరిగింది ఆ మత్తు పదార్థం అనేది, మరి జనాలకు పంచడానికి. ఇక నా ప్రక్రియలో మరి నేను అది ఎట్లా ఉంటుందో చూద్దామని టచ్ చేశాను. ఆ టచ్ చేతము ఇక అదే దానికి నేను బానిస అయిపోయాను. మరి దానికి నేను బానిస అయి మరి నా తండ్రి తెచ్చి ఇంట్లో పెట్టి మరి రాజకీయంగా ఫెసిలిటీగా చేశాడు, రాజకీయంగా తిరిగాడు. ఇంకా ఆయన ఊళ్ళో అందరికీ ఎలక్షన్ అప్పుడు పంచుతాను కానీ తెచ్చి ఆయన దగ్గరే పెట్టేవాడు ఈ సరుకు అంతా తీసుకొచ్చి. ఇక నేను చిన్నతనం కదా, ఇక నాది ఎట్లా ఉండిద్దో చూద్దామని టచ్ చేసి మరి దానికి అలవాటు పడ్డాను. అది నన్ను వాడుకుంది. ఇక ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా మరి ఈ సంవత్సరం ముందుకు వరకు కూడా నన్ను ఆ రోజు నుంచి వాడుకుంటానే వచ్చింది. దానికి నన్ను బానిసం చేసుకుంది. మరి దాన్ని నేను ఎడవలేకపోయాను. మరి 13 సంవత్సరాల వయసు నుంచి కూడా మరి మత్తు పదార్థానికి అలవాటు పడి మరి అక్కడి నుంచి మరి 20 సంవత్సరాల వయసు వచ్చిన దాకా కూడా మరి పాన్ పదార్థాలని, కైనింగ్ అని అన్నిటికీ అలవాటు పడిపోయి మరి నా ఇష్టాసారంగా బతుకుతూ అట్నే వచ్చాను. మరి 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరి నాకు వివాహం కుదిరింది. మరి వివాహం చేసుకొని మరి మా ఊరు నుంచి ఇక్కడికి మాది బాపట్ల పక్కన, మరి అక్కడ నుంచి ఇక్కడికి గుంటూరులో వివాహం చేసుకున్నాక మరి ఇద్దరం కలిసి మరి గుంటూరు రావడం జరిగింది. గుంటూరు వచ్చి మిర్చి ఆటికి వెళ్తున్నాను. వెళ్తా కూడా ఇంకా వాటికి బానిస అయ్యాను. కానీ వివాహం జరిగినా కూడా ఇంకా నాకు తగ్గల, ఇంకా బానిస అయిపోయాను ఆ మత్తు పదార్థాలు. అది లేదే ఉండలేని పరిస్థితికి వచ్చేసేసాను. లాస్ట్ మూమెంట్కి వచ్చేవారికి ఆ మత్తు అది కడుపులో పడందే ఇక్కడ నిలబడలేని పరిస్థితికి వచ్చేసాను. మరి ఆ ప్రక్రియలో దేవుడు హెచ్చరిస్తా వచ్చాడు. హెచ్చరిస్తా వస్తే దేవుడికి లోపడ్డాను. నా ఇదిలో నేను సాతాను నన్ను పట్టుకొని ఆడుకుంటూ వచ్చాడు. నా ఇదిలో నేను దేవుడి వైపు చూడనే కాదు. సాతాను నీకు అట్లా వెళ్తే బాగుండేది, ఎట్లా వెళ్తే బాగుండేది అని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ దేవుడు దాకా రానియకుండా నన్ను అట్లా అనగదొక్కుంటా వచ్చాడు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి నాతో పాటు ఎంతో మంది మరి మత్తు పదార్థాలు తాగిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాటి ఈ రోజు నా ముందు లేరు. మరి నేను నిలబడ్డానంటే దేవుడు కృప నా మీద ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దేవుడు కృప అనేది నా మీద ఉంది. మరి దేవుడు కృప ఉండడం వలన ఈ రోజు ఇక్కడ నిలబడి ఇలా చెప్పగలుగుతున్నాను, మరి దేవుడిని మహిమపరచగలుగుతున్నాను. మరి లేకపోతే నాకంటే చిన్నవాళ్ళు, మరి నాకంటే వెనక అలవాటైన వాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయ్యి మరి కిడ్నీలు దెబ్బకొట్టి మరి ఆరోగ్యాలకు సంబంధించి ఎందరో నా కళ్ళ ముందే చచ్చిపోయారు. నాకంటే చిన్నవాళ్ళు మరి జన్మించారు. మరి అట్లాంటి ప్రక్రియలు మరి నాకు ఏమి కాకుండా ఈ రోజు కూడా నిలబెట్టుకుంటూ మరి ఈ రోజు కూడా నా అవయవాలు ఏమి చెప్పించి ఎదరకుండా మరి ఆయన కృపలో భద్రపరుచుకుంటూ తీసుకొచ్చి మరి ఈ రోజు ఆయన పని కొరకయ్యి మరి నన్ను నిలబెట్టుకున్నాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నన్ను పుట్టిన కాడ నుంచి కూడా గర్భంలో వేసిన కాడ నుంచి కూడా నా కాపుదల, ఆయన కాపుదల నా మీద ఉంచుకుంటూ తీసుకొచ్చాడు. మరి అదే ప్రక్రియలో మరి నేను పోయిన సంవత్సరం మరి మే నెలలో మరి నేను రక్షణ ఇక్కడే తీసుకున్నాను, ఇక్కడే రక్షణ పొందాను. రక్షణ పొందిన కాడ నుంచి దేవుళ్ళో వాడబడుతున్నాను. మరి దేవుడు చెప్పిన పనులని మరి దేవుడు నీ అన్నీ వదిలేసుకొని నా పని చేయి అని నేను చెప్పి అన్నాడు. మరి నా మిర్చి వ్యాపారం చేసేవాడు, కారం వ్యాపారం చేసేవాడు, అవన్నీ వదిలేసుకొని కూడా మరి ఇక్కడ ఆయన పనిలోనే వాడబడుతున్నాను. ఇక్కడ ఆయనే నాకు లేచిన కాడ నుంచి కొనుక్కోపోయిందాక ఇక్కడ ఆయనే నాకు అండా దండ కొండ అన్నీ ఆయనే. ఇక్కడ నాకు బయట ప్రపంచం అనేది నేను చూస్తలేదు. మరి ఇట్లా జరిగింది వస్తున్నాను. మరి ఈ ప్రక్రియలో మరి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మరి మా ఊళ్ళు అనేవాళ్ళు, మరి నా భార్య మరి ఎంతో కన్నీరు కాచింది. మరి నేను ఏమైపోతానా ఏంటా అని బిడ్డ భార్య మరి ఎన్నో కన్నీళ్లు కాచారు. మరి ఆ కన్నీళ్లు మరి ఈ రోజుకి ఆ కన్నీళ్లు భరించే మామూలుగా ఇది కలిగినవి వాళ్ళకి
మరి దాన్ని బట్టి మరి దేవుడికే మహిమ కలుగును కాక. దేవుళ్ళు మరి నా భార్య దేవుళ్ళు అనేది ఉండగలిగే మరి పెళ్ళైనా గుంటూరు వచ్చిన సంవత్సరంలోనే నా భార్య మరి అంతకుముందు శివుడు పూజలు బాగా చేసేది. అక్కడ ఉండగా గుంటూరు వచ్చినా కూడా పెళ్ళైన సంవత్సరం శివుడు పూజలు చేసేది బాగా. మరి ఏముంది అని మరి మా పక్క బంధువులు మరి బైబుల్ తీసుకొచ్చి చదువు లేదని మరి మా భార్య ఇచ్చి చదివిస్తూ ఉండేది. ఆ చదివించే ప్రక్రియలో మరి ఆ వాక్యం అనేది నా భార్య హృదయానికి తట్టి ఇక నా అప్పటి నుంచి ఇక నా దేవుళ్ళకి పూజిత్వం, శివుడికి కానీ ఈ పాపకి వీళ్ళందరూ పూజిత్వం ఆపేస్తూ వస్తుంది. ఏముంది ఏడులో ఈ దేవుడు కలిగినవి కాదు కదా అనేది నా భార్య హృదయంలో కలిగి మరి ఆపేసి మరి మెల్లిగా చర్చికి వెళ్తాం జరిగింది. మరి మా బంధువులందరూ కూడా ఏమన్నా అనుకుంటారేమోనని ప్రార్థన అయిపోయే ముగింపులేసి గబ్బబ్బా వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేది. మరి నేను ఊరుకోనేమో తెలియదు అని మరి మా బంధువులు అందరు కానీ నేను కానీ ఊరుకోనేమోనని భయంతో వెళ్ళి ఎంత 10 నిమిషాల్లో చేసుకొని వచ్చేసేది. మళ్ళీ అదరా ఇంట్లో మరి అట్లా అటువంటి ప్రక్రియలో మరి దేవుడు మా భార్యను పట్టుకొని మరి బాప్టిస్ట్ ఇప్పించి మరి నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. మరి ఆ ప్రార్థన ఆలకించి మరి ఈ రోజు నేను ఇలా నిలబడి చెబుతున్నానంటే అది దేవుడి కృపే. వందనాలు. కొద్ది మాటలు